మీరు ఈ కాలేజేనా? కాదు. అప్పుడు మీకేంటి ఇక్కడ పని? నువ్వేం చేయడానికి వచ్చావు? మేము అదే చేయడానికి వచ్చావు. ఏంట్రా బలుపా? పోండ్రా, వెనక్కి చూడకుండా పోండ్రా. ఇట్రండ్రా. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నకేం కావాలో తెలుసుకొని రండి. వెళ్ళండి, వెళ్ళి బిస్కెట్ సిగరెట్ తీసుకోండి. అన్నా సిగరెట్ అన్నా. సిగరెట్లు కావాలంటే అప్పుడే ఇప్పించేవాళ్ళంగా, దీనికి ఎందుకు ఇంత బలుపా? ఏంట్రా? నోరు మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వయసు అది చూసుకోకుండా వాళ్లతో నీకేంట్రా? అన్నా సిగరెట్ ఇవ్వన్నా. లేదు మామ, నువ్వు రావడం లేట్ అయిందిగా, అందాక వాళ్ళతో ఆడుకున్నాను, లేకపోతే కొట్టేవాన్ని. నువ్వు వాళ్ళని? అవును మరి. వాళ్ళని తిట్టెళ్తున్నారు, కొట్టాడంట పెద్ద. రే ఉండరా, ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళిపో. బాగా చదువుతున్నావా? నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడేమైంది? పొద్దు పొద్దునే కొట్టు దగ్గరికి వచ్చి సిగరెట్ తాగుతున్నావు. చక్కగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్లి పని ఎత్తుక్కుంటేనే కదా పని వచ్చేది. నీకు మాత్రం స్పెషల్ గా ఎవరు ఇంటికి వచ్చి పని ఇవ్వరు కదా. నీతో తిరుగుతున్న ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నారు. నీకు అసహ్యం వేయడం లేదు? అలా అనుకుంటే నీ కూడా అసహ్యం వేయాలి. నాకెందుకు? నీతో చదువుకుంటున్న అమ్మాయిని చూసావుగా, చేతిలో ఒకని భుజం మీద ఒకని పెట్టుకుని వెళ్తోంది. నువ్వు ఒక నోట్ బుక్ వేసుకుని తిరుగుతున్నావు. సరిగా నేను చెప్పేది వినుంటే ఇప్పుడు నలుగురు పిల్లల్ని ఎత్తుకుని తిరిగేదానివి. ఇప్పటికే మించిపోలేదు ఏంటి? రెడీనా? నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు. ఒక్కటిచ్చానంటేను కోపం వచ్చిందా? సరే వదిలే. నైట్ అక్కడికి టైంకి వచ్చే. ఎక్కడికి? ఒక వారం నుంచి చెప్తున్నాను, మా వీధిలో జాతర జరుగుతుంది, మొదటిసారిగా నేను పూజ చేస్తున్నానని. ఊరికి అరవకే, వచ్చేస్తానులే. ఎన్ని గంటలకు రావాలి? 8-9 గంటలకు రా, సరిపోతుంది. సరే సరే, నువ్వు వెళ్ళు. లేట్ అవ్వకుండా వస్తావు కదా? నాకు తెలుసులే. ఇక దయచేయి. ఎక్కడికి రా? ఇక్కడ ఏదో జాతర జరుగుతుందంట్రా. అయితే రాత్రి క్యాన్సిల్ అమ్మా. అక్కడికి నేను 9 గంటలకు వెళ్తే సరిపోతుందంట్రా. అప్పుడు చూసుకుందా. అయితే నైట్ ఓకే. ఒరే తమ్ముడు, పాండు ఆఫీస్ నుంచి వస్తూ ఉండుంటాడా? కొంచెం ఒకసారి కాల్ చెయ్యయ్యా. కాలే కదక్క. హలో పాండే, అక్క మాట్లాడుతుందంట. ఇవ్వు. బాబు బయలుదేరి వస్తున్నావా? అవునక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వేళ ఒక ముందే వచ్చేయండి. జాగ్రత్తగా రండి. అలాగే అక్క, మేము జాగ్రత్తగా వస్తాం. సరేనయ్యా, ఉంటాను. ఎప్పుడొచ్చారు మావయ్య? రామ్మా, ఎలా ఉన్నావు? నాకేంటి, సూపర్ గా ఉన్నాను. కావ్య తల్లి, గౌతమ్ నానా, రా రా రా. ఎలా ఉన్నారు? అక్కెక్కడుంది? లోపల కాఫీ పెడుతున్నానే. చిక్ చిక్కి. ఏమా బాగున్నావా? బాగున్నాను తాతయ్య. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళి కాళ్ళు చేతులు గడుక్కురామ్మా. సరే తాతయ్య. నానెక్కడున్నారమ్మా? గుళ్ళో పనులు చూసుకుంటున్నారమ్మా. అమ్మా, గాయత్రికి చదువు ఎప్పుడు అయిపోద్ది? ఈ ఏడాదితో అయిపోతుంది నాన్న. అయిపోగానే గాయత్రికి పాండుకి పెళ్లి చేసేయాలి. వయసుకు వచ్చేసారు కదమ్మా. సరే నాన్న, అలాగే చేసేద్దాం. రేయ్, త్వరగా వెళ్ళొచ్చేసాయి. సరేమా. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. రేయ్ నువ్వు ఆగరా. మూర్తిగా అన్ని మందులేమన్నాను, అది కొట్టేసి బయటకు వెళ్దాం. అప్పుడేనా? గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జాతర ఉందంట్రా, అందరినీ రమ్మంది. అలా కొట్టేసి ఇలా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలంటున్నావు కదా, ఇప్పుడు మందెందుకురా, తర్వాత తాగుదాం లేరా. నువ్వు ఒకడివి, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తామా ఏంటి? వెళ్లేదు చూసి రావడమే కదరా మన పని. అది మన దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉంటారా. అది మనల్ని ఖచ్చితంగా చూడదు. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు.
ఎక్కడ తెచ్చావురా? అంజిగాడి కొట్లో. అంజిగడ్ కొట్టంటే గుర్తొచ్చిందిరా, ఆ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి వచ్చిపోయే అమ్మాయిల్ని ఒక రేంజ్ లో సైట్ వేస్తున్నారా. వాడు గాని ఒక రోజు నా చేతికి చిక్కాలి, అప్పుడు సెట్ అవుతాడు. అది సరే గాని ముందు తీమావా. ఒక్కటిచ్చానంటే చూడు. అది కాదు మామా, నువ్వే తొందరగా వెళ్ళాలన్నావుగా, అందుకని. సరే, ఏం ఆలోచించావు? దేని గురించి? అదే, ఆ పిల్ల డైరీ వచ్చి చూసిపోతుంది కదా, ఏదోటి చెప్పాలి కదా. దానికి నేనేం చేస్తాను? ఆ అమ్మాయి ఏదో ఊరికే నిల్చుంటుంది, దాని గురించి వదిలేసారా? అదే మాటలు కాదు, పొద్దున నిన్ను దింపేసి వస్తుంటే నన్ను ఆపేసింది. ఏంటట? అవునో కాదు ఏదోటి చెప్పాలి కదా, అదే నన్ను అడుగుతోంది. ఏమని చెప్పంటావు? ఆ అమ్మాయి బాగుండడం నీకు ఇష్టం లేదా? నాతో తిరిగి చెడిపోమంటావా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు అర్థం కావడం లేదరా? నాతో ఎవరు తిరిగినా చనిపోవడమే కదరా. చిన్నప్పటి నుంచి ఇదేగా జరుగుతుంది. పెద్ద మాటలు మాట్లాడకరా, చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు నేను చచ్చిపోయానా? రే, ఇప్పుడు నువ్వు నోరు మీయలేదంటే చచ్చిపోయానా? ఇంకా చాలా ఉంది. పని కట్టుకొని చచ్చిపోయాననుకో, బతకడం నీ వల్ల కాదు. మేమందరం చచ్చిపోయామనుకో, ఇమ్మీడియట్ గా నువ్వు చచ్చిపోయి తీరాలి. నువ్వు తప్పించుకోవడం కుదరదు తమ్ముడు. రై, పొద్దున్నొచ్చి ఆ పిల్లనితో మాట్లాడతానంది, నచ్చితే ఓకే అని చెప్పు, తర్వాత చూసుకుందాం. హే, త్వరగా కానీరా, అవగొట్టే బయలుదేరదాం, లేకపోతే నా తల తినేస్తుంది. ఆపండి ఆపండి ఆపండి, చాలు చాలు రండి. రే, తప్పుకోండిరా, మీరందరూ తప్పుకోండి. ఇంకా ఒకే ఒకసారి. సరే సరే, కానివ్వండి కానివ్వండి. ఏయ్, కొట్టవే. రెడీనా? ఏయ్! దేవుడా, అందరినీ నువ్వే కాపాడాలి దేవుడా.